నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. ప్రపంచంలోనే అత్యధిక చమురు సంపద కలిగిన దేశం సౌదీ అరేబియా. సౌదీ అరేబియాలో దశాబ్దాలుగా లక్షలాది మంది వలస కార్మికులు జీవితాలు దుర్భరంగా ఉంటున్నాయి. ఇందుకు ప్రధాన కారణం కఫాలా వ్యవస్థ. అయితే దశాబ్దాలుగా మానవ హక్కుల సంస్థలు అంతర్జాతీయ సమాజం నుంచి వస్తున్న ఒత్తిడికి తలొగ్గి కఫాలా వ్యవస్థను రద్దు చేస్తూ సౌదీ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఈ విప్లవాత్మక నిర్ణయంతో సౌదీలోని సుమారు 1.3 కోట్ల మంది వలస కార్మికులకు స్వేచ్ఛా వాయువులు అందబోతున్నాయి. వీరిలో 25 లక్షల మందికి పైగా మన భారతీయులు కూడా ఉన్నారు. బతుకు తెరువు కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన భారతీయులు దక్షిణాసియా వాసులకు కఫాలా వ్యవస్థ ఒక పీడకల. అరబిక్ భాషలో కఫాలా అంటే స్పాన్సర్షిప్ అని అర్థం. చమురు నిల్వలు బయటపడ్డ 1950ల కాలంలో తక్కువ జీతాలకు పనిచేసే శ్రామిక శక్తిని స్థిరంగా ఉంచుకోవడానికి ఈ వ్యవస్థను ప్రవేశపెట్టారు. దీని ప్రకారం విదేశాల నుంచి వచ్చే ప్రతి కార్మికుడికి ఒక స్థానిక యజమాని కపిల్ అంటే స్పాన్సర్గా ఉంటారు. తన దగ్గర పనిచేసే కార్మికుడి జీవితంపై అతను పూర్తి నియంత్రణ కలిగి ఉంటాడు. వలస కార్మికులు ఉద్యోగం మారాలన్నా, దేశం విడిచి వెళ్లాలన్నా, న్యాయ సహాయం కోరాలన్నా యజమాని అనుమతి తప్పనిసరట. కార్మికుల పాస్పోర్ట్లను యజమానులే తమ దగ్గర ఉంచుకోవడం, కార్మికులకు సరిగ్గా జీతాలు ఇవ్వకపోవడం, వారిని చిత్రహింసలకు గురిచేయడం వంటి దుర్వినియోగాలకు ఈ వ్యవస్థ దారితీసింది. ఇంట్లో వారికి అనారోగ్యంగా ఉన్నా, ఎవరైనా చనిపోయినా యజమాని అనుమతి లేనిదే కార్మికులు స్వదేశానికి వెళ్లే పరిస్థితి ఉండకపోయేది. యజమానుల చేతుల్లో కార్మికులు పడుతున్న బాధలు, దయనీయ పరిస్థితుల కారణంగానే మానవ హక్కుల సంస్థలు ఈ వ్యవస్థను ఆధునిక బానిసత్వం అనేశాయి. సౌదీ అరేబియా జనాభాలో దాదాపు 40% అంటే 1,34,00,000 మంది వలస కార్మికులే. భారత్, బంగ్లా, పాక్, నేపాల్, ఫిలిప్పీన్స్ వంటి దక్షిణాసియా దేశాల నుంచి వచ్చిన నిర్మాణ రంగ కార్మికులు, పని మనుషులు, పారిశుధ్య కార్మికులు, డ్రైవర్లకే ఈ కఫాలా ఎక్కువగా వర్తించేది. తమ కష్టాలు తీరి కుటుంబాలకు మెరుగైన జీవితాన్ని ఇవ్వాలని ఆశించి వచ్చిన లక్షలాది మందికి ఈ వ్యవస్థ ఒక చెరసాలగా మారింది. కఫాలా వ్యవస్థ రద్దుతో వలస కార్మికులు ఇకపై తమ యజమాని అనుమతి లేకుండానే ఉద్యోగాన్ని మారవచ్చు, దేశం విడిచి వెళ్లవచ్చు, న్యాయ సహాయం కూడా సులభంగా పొందవచ్చు. ఈ చారిత్రక సంస్కరణ సౌదీ అరేబియాలోని కోట్లాది మంది వలస కార్మికులకు మెరుగైన భవిష్యత్తుకు, స్వేచ్ఛాయుత జీవితానికి పునాది వేసింది. నయా బానిసత్వానికి ప్రతీక అయిన ఈ కఫాలా వ్యవస్థను సౌదీ అరేబియా తొలగించడానికి అంతర్జాతీయ ఒత్తిడి ఒక కారణమైతే, దీని వెనుక కీలకమైన ఆర్థిక, రాజకీయ వ్యూహాలు కూడా ఉన్నాయి. సౌదీ యువరాజు, ప్రధానమంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ ప్రవేశపెట్టిన విజన్ 2030 సంస్కరణలో భాగంగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. చమురుపై ఆధారపడటాన్ని తగ్గించి దేశ ఆర్థిక వ్యవస్థను వైవిధ్యపరచడం ఈ విజన్ ప్రధాన లక్ష్యం. అందులో భాగంగా భారీగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించాలంటే తమ దేశ కార్మిక వ్యవస్థపై ఉన్న మానవ హక్కుల ఉల్లంఘన మరకను చెరిపేయడం అవసరం. అందుకే ఈ వ్యవస్థను రద్దు చేసి అంతర్జాతీయంగా తమ దేశ ప్రతిష్టను పెంచుకోవాలని సౌదీ భావిస్తుంది. ఇంతేకాదు, తమ సంస్కరణలకు అగ్రపీఠం వేస్తామనే సందేశాన్ని పంపి తమ దేశం ప్రగతి మార్గంలో పయనిస్తుందనే భావనను ప్రపంచానికి కల్పించడానికి కూడా ఈ నిర్ణయానికి కారణాలుగా భావిస్తున్నారు. అయితే ఈ కఫాలా వ్యవస్థ యుఏఈ, కువైట్, బహ్రెయిన్, ఒమెన్ వంటి ఇతర గల్ఫ్ దేశాల్లో ఇంకా అమల్లోనే ఉంది. అయితే సౌదీ తీసుకున్న నిర్ణయం ఆయా దేశాలపై కూడా సంస్కరణల ఒత్తిడిని పెంచుతుందన్న వాదన ఉంది. సౌదీ తీసుకున్న కఫాలా వ్యవస్థ రద్దు నిర్ణయం గల్ఫ్ దేశాలలోని 75 లక్షల మంది భారతీయులతో సహా కోట్లాది మంది ఆసియా కార్మికులకు కొత్త ఆశాకిరణమని చెప్పుకోవచ్చు.